ఏపీ మంత్రులకు శాఖలను కేటాయించారు సీఎం చంద్రబాబు. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం హోదాతో పాటు ఆయనకు కీలకమైన 5 శాఖలను అప్పగించారు. పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలను పవన్కు కేటాయించారు. అలాగే వీటితో పాటు పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు సీఎం చంద్రబాబు. ఇక కీలకమైన హోంశాఖను వంగలపూడి అనితకు కేటాయించారు. నారా లోకేష్కు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖలను కేటాయించారు. ఇక మిగతా మంత్రుల శాఖల కేటాయింపుకు సంబంధించి మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు. చంద్రశేఖర్. సంతోష్, మొత్తానికి శాఖల కేటాయింపు పూర్తయింది. ప్రమాణ స్వీకారం పూర్తయిన 3వ రోజు ఈ శాఖల కేటాయింపు జరిగింది. ఇంత సుదీర్ఘ సమయం తీసుకోవడం ఇదే బహుశా మొదటిసారి అనుకోవచ్చు. ఎప్పుడు కూడా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సాయంత్రానికల్లా కూడా ఈ శాఖల కేటాయింపుకు సంబంధించిన జీవో విడుదలేదు. కానీ 4వ తారీఖున 12వ తేదీన వీళ్ళు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే 14వ తేదీన ఈ శాఖలను రిలీజ్ చేశారు. అంటే 3 పార్టీలు కూటమిలో ఉండటం, 3 పార్టీలకు సమానంగా వాళ్ళ గౌరవానికి భంగం కలగకుండా వాళ్ళ పార్టీకి తగ్గట్టుగా ఈ శాఖలు ఇవ్వాలని కసరత్తు చేసినట్టుగా అర్థమవుతోంది. అందుకనే ఇంత సమయం ఈ శాఖల కేటాయింపు తీసుకున్నట్టు తెలుస్తుంది. మనం ముందుగా ఊహించినట్టుగానే పవన్ కళ్యాణ్ ఒక్కడికే ఈ మొత్తం 24 మంది మంత్రుల్లో డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. ఆయన ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉంటారు. గతంలో జగన్ క్యాబినెట్లో 5గురు డిప్యూటీ సీఎంలుగా ఉండేవాళ్ళు. 5 కులాలకు సంబంధించిన వాళ్ళకు, 5 ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకు డిప్యూటీ సీఎంలుగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. అదే సంప్రదాయాన్ని చంద్రబాబు ఈ కూటమిలో ఫాలో అవుతారా లేదా, కూటమిలో ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే కూటమిలో ఉన్న ఒక్కొక్క కూటమి నుంచి ఒక్కొక్కరికి డిప్యూటీ సీఎం ఇస్తారా అనే చర్చ జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గౌరవానికి భంగం కలగకుండా, పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఒక్కడికే డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఆయన ఒక్కడికే డిప్యూటీ సీఎం హోదా ఇవ్వడమే కాదు, ఆయన ఒక్కడికే 7 శాఖలు, దాదాపు 7 శాఖలు ఆయన దగ్గర ఆయనకు కేటాయించారు. సీఎం దగ్గర ఎక్కువ శాఖలు ఉంటాయి. సీఎం దగ్గర సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు, అలాగే ఎవరికి కేటాయించిన శాఖలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దాదాపు 7 శాఖలు కేటాయించారు. పంచాయతీరాజ్ కీలకమైంది. గ్రామీణ ప్రాంతాలు 17,000 గ్రామాలు ఉన్నాయి ఏపీలో. ఈ 17,000 గ్రామాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ చూడాల్సి ఉంటుంది. అలాగే గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాలు జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా కూడా పవన్ కళ్యాణ్ కింద ఉంది. అలాగే ఆయనకు సంబంధించి ఎన్విరాన్మెంట్, పర్యావరణం, అలాగే అటవీ శాఖ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా మొత్తం చూసుకుంటా ఉంటే 7 ప్రధానమైన శాఖలు అన్నీ కూడా గ్రామాలకు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినవే. దాదాపు 70% ప్రాంతం ఏపీలో గ్రామీణ ప్రాంతం ఉంది. 90% మంది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళే ఈ రాష్ట్రంలో ఉంటారు. కాబట్టి ఇంత కీలకమైన శాఖలను పవన్ కళ్యాణ్ను కోరి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదో పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు నటిస్తూ ఉన్నారు, ఇంకో పక్క రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు. కానీ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలను వదిలేస్తారా, సినిమాల్లో కంటిన్యూ అవుతారా అని తేలాల్సి ఉంది. కానీ ఆయనకి ఇచ్చిన శాఖలు అయితే పెద్దవి, ఆయన తీసుకున్న శాఖలు అయితే పెద్దవి. ఈ శాఖలకు సంబంధించి రోజువారీ డెవలప్మెంట్స్ ఉంటాయి. రోజు మంత్రి అధికారులకు అందుబాటులో ఉండాలి, రోజు రివ్యూలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి పంచాయతీరాజ్ శాఖను, గ్రామీణాభివృద్ధి శాఖను, తాగునీటి సరఫరా శాఖను, అలాగే అటవీ శాఖను, ఈ శాఖలన్నీ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఎలా వీటిని నిర్వర్తిస్తారు? 2 పడవల మీద కాలు పెడతారా? అటు సినిమాలని, ఇటు రాజకీయాలని 2 ఒకే చేస్తారా? లేదా ఇప్పటికే షూటింగ్లో ఉండి తుది దశలో ఉన్న కొన్ని సినిమాలు ఉన్నాయి, వాటిని పూర్తి చేసి పూర్తిగా రాజకీయాలకి ఆయన పరిమితం అవుతారనేది కూడా చూడాల్సింది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కూటమి ఈ కట్టడంలో అటు బీజేపీని, ఇటు చంద్రబాబుని బీజేపీని కలపడంలో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు బీజేపీని కలుపుకోవడంలో ఈయన పాత్ర ముఖ్యమైనదనేది బీజేపీ జాతీయ నాయకత్వం చెప్పింది, టీడీపీ కూడా చెప్పింది. ఇంత కీలకమైన స్థానంలో ఉండి ఇంత కీలకమైన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్కు ఆయన హోదాకు తగ్గట్టుగా గౌరవం ఇవ్వాలంటే డిప్యూటీ సీఎం ఒకటే మార్గం అని చెప్పేసి నిర్ణయం చేసుకున్నారు. ఈ విషయంలో బీజేపీ కూడా అంగీకారం తెలిపింది. డిప్యూటీ సీఎంలు అంటే 5గురు 6గురు పెట్టేసి అందరినీ సమానంగా ఒకే ఘాటన కట్టేసి అనే విధంగా కాకుండా పవన్ కళ్యాణ్ ఆయనకు తగ్గట్టుగా ఒక డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలనేది ఒక నిర్ణయం అయితే జరిగింది. మనం తెలంగాణలో చూసాం. తెలంగాణలో కూడా ఏపీలో చేసినట్టుగానే 2-3 డిప్యూటీ సీఎం హోదాలు ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే డిప్యూటీ సీఎం విషయంలో బట్టి విక్రమార్క పట్టుబట్టారు. బట్టి విక్రమార్క సీనియర్ నాయకుడు. రేవంత్ రెడ్డి కంటే ఆయన ముందే కాంగ్రెస్లో ఉన్నారు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఉన్న నాయకుడు. అయితే
పిసిసి చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి సీఎం కావడానికి మార్గం ఈజీగా సుగమం అయిపోయింది. పిసిసి చీఫ్గా ఉండి పార్టీని విజయపదంలో నడిపించాడు కాబట్టి ఆయనకి సీఎం పదవి ఇచ్చారు. అదే సమయంలో పార్టీలో సీనియర్గా ఉండి పాదయాత్ర చేసి పార్టీ నాయకులందరినీ కూడా కలుపుకుపోయిన బట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనే నిర్ణయం కూడా జరిగింది. అయితే తనతో పాటు మరికొంతమందికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి బట్టి విక్రమార్క అంగీకరించలేదు. చాలా చర్చలు జరిగిన తర్వాత కేవలం బట్టి విక్రమార్క మాత్రమే డిప్యూటీ సీఎం హోదాను ఇక్కడ ఇచ్చారు. ఆయన ఒకటే తెలంగాణలో ఉన్నారు. అదే పద్ధతిని, అదే వరవడిని, అదే విధానాన్ని ఏపీ కూడా అడాప్ట్ చేసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హోదాకు తగ్గకుండా, పవన్ కళ్యాణ్ గౌరవానికి భంగం కలగకుండా ఉండడానికి వీలుగా ఆయన ఒకరికే డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. అలాగే 7 శాఖలను ఆయనకు కేటాయించారు. ఇక నెక్స్ట్ క్యాబినెట్లు మిగతా పోర్ట్ఫోలియోలు చూసుకుంటే ఆ విశ్లేషణకు మనం వెళ్తే 8 మందికి క్యాబినెట్లో బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు. 8 మంది నెంబర్కు తగ్గట్టుగా బీసీలకు ఆ స్థాయిలోనే శాఖలు కేటాయించారు చంద్రబాబు నాయుడు. బీసీలు అనే వాళ్ళకు గతంలో చూస్తే చిన్న చితక శాఖలు కేటాయించేవాళ్ళు. కేవలం మంత్రి పదవి ఇచ్చామంటే ఇచ్చాము, అలాగే వాళ్ళకి ఏదో ఒక శాఖ ఇచ్చామంటే ఇచ్చాము అన్నట్టుండేది. ఈసారి అలా కాకుండా అచ్చెన్నాయుడికి వ్యవసాయం, సహకార శాఖ ఇలాంటి పెద్ద శాఖ ఇచ్చారు. అలాగే అనగాని సత్యప్రసాద్ ఫస్ట్ టైం క్యాబినెట్లోకి వచ్చారు. 3వ సారి ఎమ్మెల్యే అయ్యారు. రేపల నుంచి ఆయన గెలిచారు. ఆయనకి రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇచ్చారు. అలాగే కొల్లు రవీంద్ర ఆయన పోయినసారి గవర్నమెంట్లో ఎక్సైజ్ శాఖ చేశారు. ఈసారి ఎక్సైజ్ శాఖ అదనంగా గనుల శాఖ కూడా చంద్రబాబు ఇచ్చారు. అంటే బీసీగా ఉన్న బీసీగా ఉన్న మంత్రికి గనుల శాఖ అతిపెద్ద శాఖ, అలాగే ఎక్సైజ్ శాఖ అతిపెద్ద శాఖ కేటాయించారు. అచ్చెన్నాయుడు తర్వాత ఆయనకే పెద్ద శాఖలు వచ్చాయి. వాసంశెట్టి సుభాష్ రామచంద్రాపురం నుంచి ఫస్ట్ టైం గెలిచారు. ఆయనకి కార్మిక శాఖను చంద్రబాబు నాయుడు కేటాయించారు. అలాగే కొలుసు పార్థసారథి న్యూజివీడ్ నుంచి గెలిచారు. ఆయన వైసీపీ నుంచి మొన్ననే టీడీపీలోకి వచ్చి టీడీపీ తరఫున పోటీ చేసి ఫస్ట్ టైం గెలిచారు. కొలుసు పార్థసారథికి హౌసింగ్ ఇచ్చారు. మొన్న వైసీపీ గవర్నమెంట్లో అదే జిల్లాకు సంబంధించిన జోగి రమేష్ హౌసింగ్ శాఖ నిర్వహించారు. ఇప్పుడు అదే జిల్లాకు అంటే కృష్ణా జిల్లాకు సంబంధించి ఆయనకు హౌసింగ్ శాఖ ఇచ్చారు. అలాగే ఐఎండ్పిఆర్ సమాచార పౌర సంబంధాల శాఖ కూడా కొలుసు పార్థసారథికి ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అలాగే సవిత అనంతపురం జిల్లా నుంచి పెనుగొండ నుంచి ఫస్ట్ టైం గెలిచిన సవితకు బీసీ సంక్షేమ శాఖ, బీసీ కురబ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆమె క్యాబినెట్లోకి తీసుకున్నారు. క్యాబినెట్లోకి తీసుకోవడమే కాకుండా ఆమెకి బీసీ సంక్షేమం, అలాగే చేనేత శాఖ, జౌళి శాఖ కూడా ఆమెకి అప్పచెప్పారు చంద్రబాబు. అంటే కొత్తగా వచ్చారు. బీసీ చిన్న శాఖ ఇవ్వడం కాకుండా బీసీ సంక్షేమం అంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు దాదాపు 130 కులాల బీసీలు ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించిన వ్యవహారాన్ని కూడా ఈమె చూడాల్సి ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచి ఫస్ట్ టైం మంత్రి అయిన కొండపల్లి శ్రీనివాసరావు గజపతి నగరం నుంచి ఎమ్మెల్యే గెలిచారు. విజయనగరం ఆయనకి ఎంఎస్ఎంఈ ఇచ్చారు. అంటే మైక్రో స్మాల్ మీడియం పరిశ్రమలతో పాటు సెరప్ కూడా ఇచ్చారు. అంటే ఈ పింఛన్ల వ్యవహారం ఇలాంటివన్నీ చూసేవి. అలాగే ఎన్ఆర్ఐ వ్యవహారాలు, విదేశాల్లో ఉన్న ఆంధ్రుల వ్యవహారాలు చూసే వ్యవహారాలను కూడా ఆయనకు కట్టబెట్టారు. అది కూడా కీలకమైన శాఖగానే మనం చూసుకోవచ్చు. అలాగే సత్య ధర్మవరం నుంచి బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన సత్యకుమార్ యాదవ్, ఈయనకు కూడా కీలకమైన శాఖ అప్పచెప్పారు. బీజేపీలో ఒకే ఒక మంత్రి పదవి ఇచ్చారు. ఆ ఒకే ఒక మంత్రికి ఆరోగ్య శాఖ అప్పచెప్పారు. అంటే బీజేపీకి ఇచ్చిన క్యాబినెట్ పోర్ట్ఫోలియోకు తగ్గట్టుగానే ఒక శాఖ ఇచ్చాము, ఆ శాఖకు తగ్గట్టుగానే ఆ పోర్ట్ఫోలియో ఉండాలి, ఒక మంత్రి పదవికి తగ్గట్టుగానే ఆ పోర్ట్ఫోలియో ఉండాలని చంద్రబాబు కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే బీజేపీ ఏకైక మంత్రి అయిన సత్యకుమార్ యాదవ్కు ఆరోగ్య శాఖ ఇచ్చారు. మెడికల్ అండ్ హెల్త్తో పాటు వైద్య విద్య కూడా, ఆయన మెడికల్ కాలేజీల వ్యవహారాలు కూడా చూస్తారు. రాష్ట్రంలో దాదాపు 20-25 మెడికల్ కాలేజీలు కొత్తగా వస్తున్నాయి. ఈ వ్యవహారాలని కూడా ఆయనే చూడాల్సి ఉంటుంది. అంటే 8 మంది బీసీలకు అందరికీ కూడా ప్రాధాన్యం ఉన్న పెద్ద శాఖలనే చంద్రబాబు కేటాయించారని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. వ్యవసాయం, సహకారం లాంటి కీలకమైన శాఖలు, మార్కెటింగ్ కూడా అచ్చెన్నాయుడు దగ్గర ఉంది. అచ్చెన్నాయుడు 2వ సారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు కాబట్టి ఆయన స్థాయికి తగ్గట్టుగా ఆ శాఖలన్నీ కేటాయించారు. అలాగే కొలుసు పార్థసారథి గతంలో మంత్రిగా చేశారు, మళ్ళీ మంత్రిగా చేస్తున్నారు కాబట్టి ఆయనకి కీలకమైన హౌసింగ్ శాఖనిచ్చారు. అలాగే ఐఎండ్పిఆర్ ముఖ్యమైనది. ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దగ్గరకు తీసుకెళ్లే శాఖను ఐఎండ్పిఆర్ను కూడా ఆయనకే ఇచ్చారు. గతంలో కృష్ణా జిల్లాకు సంబంధించిన పేర్ని నాని ఈ సమాచార పౌర సంబంధాల శాఖ చూశారు. ఇప్పుడు అదే జిల్లాకు సంబంధించిన కొలుసు పార్థసారథికి మళ్ళీ ఆ శాఖ ఇచ్చారు. మొత్తంగా చూసుకుంటే బీసీలకు సముచిత స్థానం కల్పించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అలాగే ఎస్సీలకు 2 క్యాబినెట్ పోర్ట్ఫోలియోలు దక్కాయి. ఒకటి మాల
డోలా బాల వీరాంజనేయులకు సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చారు. ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన శాఖ అది. ఆయనకు తగ్గట్టుగానే ఆ శాఖను అప్పచెప్పారు. రెండవది ఎస్సీల్లో రెండవది మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చారు. వంగలపూడి అనిత పాయకరావుపేట నుంచి గెలిచారు. పార్టీలో సీనియర్ నాయకురాలుగా ఉన్నప్పటికీ ఫస్ట్ టైం ఆమె మంత్రి అయ్యారు. ఆమెకి హోంశాఖ ఇచ్చారు. మొదటి నుంచి కూడా అంచనాలు ఉన్నాయి. హోంశాఖను మహిళకి ఇస్తారు, అది కూడా ఎస్సీ మహిళకి ఇస్తారనే అంచనాలు ఉన్నాయి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వంలో కూడా ఇద్దరు మహిళలకు 2.5 సంవత్సరాల పాటు ఒకరికి 2.5 సంవత్సరాల పాటు ఒకటి చొప్పున ఇద్దరికి సుచరితకి అలాగే వనితకు హోంశాఖ మంత్రి పదవులు ఇచ్చారు. ఈసారి చంద్రబాబు నాయుడు కూడా సేమ్ అదే వరవల్లో వెళ్ళారు. ఎస్సీ మాదిగ మహిళ వంగలపూడి అనితకు హోంశాఖ ఇచ్చారు. ఆమెను కూడా ఆ విధంగా గౌరవించినట్టు అవుతుంది. పక్క వస్తే వెస్ట్ గోదావరి జిల్లాకు వచ్చేటప్పటికి నిమ్మల రామానాయుడుకు భారీ నీటిపారుదల శాఖ అప్పచెప్పారు. భారీ నీటిపారుదల శాఖ విషయంలో ప్రభుత్వం కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. పోలవరం మధ్యలో ఆగిపోయింది. ఇంకా చాలా సాగునీటి పథకాలు మధ్యలో ఉన్నాయి. వాటన్ని పూర్తి చేసే బాధ్యత నిమ్మల రామానాయుడు మీద ఉంది. నిమ్మల రామానాయుడుకు పెద్ద శాఖ ఇచ్చారు. ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన కీలకమైన శాఖ ఇవ్వాలనుకున్నారు. అలాగే జనసేనకు 3 పోర్టుఫోలియోలు దక్కాయి. ఒకటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. రెండోది కందుల దుర్గేష్, ఆయన నిడదవోలు నుంచి ఫస్ట్ టైం గెలిచారు. యాక్చువల్గా రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాల్సిన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కందుల దుర్గేష్ పక్కనే ఉన్న వెస్ట్ గోదావరికి వెళ్ళి అక్కడ ఉన్న నిడదవోలు నుంచి పోటీ చేశారు. ఆయనకు కూడా సముచితమైన స్థానమే లభించిందని చెప్పుకోవచ్చు. కందుల దుర్గేష్కు పర్యాటక శాఖ ఇచ్చారు. పర్యాటక శాఖ కీలకమైనదిగా భావిస్తూ ఉన్నారు. ఏపీని పర్యాటక రంగంలో నెంబర్ 1గా నిలపాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. ఆయన 2014-19 మధ్య సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆ శాఖ మీద ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ఈసారి జనసేనకు సంబంధించిన మంత్రికి ఆ శాఖను కేటాయించడంతో పాటు దానికి సినిమాటోగ్రఫీని కూడా జత చేశారు. అంటే సినిమాల షూటింగ్లకు సంబంధించిన వ్యవహారాలని కూడా కందుల దుర్గేష్ చూడాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో నుంచి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన శాఖ ఆయన వృత్తికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన శాఖను ఆయన పార్టీకి సంబంధించిన మంత్రి దగ్గరే ఉంచుకోవడం ద్వారా ఆ సినీ రంగానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా తన కలవడానికి కానీ వాళ్ళ సమస్యలను చెప్పడానికి కానీ పరిష్కరించుకోవడానికి కానీ వీలుగా ఉండడం కోసం సినిమాటోగ్రఫీని జనసేన పార్టీ నుంచి మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్కి అప్పచెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక 3వ శాఖ జనసేనకు వచ్చింది. తెనాలి నుంచి గెలిచిన నాదెండ్ల మనోహర్కి ఆయనకి పౌర సరఫరా శాఖ ఇచ్చారు. ఇది కూడా పెద్ద శాఖ. రాష్ట్రంలో దాదాపు 1,40,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ రేషన్ కార్డులు అన్నిటికీ కూడా రేషన్ సక్రమంగా సరఫరా అయ్యేటట్టు చూడాలి. అలాగే పౌర సరఫరా శాఖ ద్వారానే నిర్వహణలో ఉన్న ఈ చౌకధరల దుకాణాలను కూడా చిన్న సైజు రేషన్ షాపుల్ని వీటిని మార్కెటింగ్కు వీలుగా అనువుగా చేయాలనే ఆలోచన కూడా గతంలో చంద్రబాబు చేశారు. ఇప్పుడు సీనియర్ మోస్ట్ నాయకుడైన మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్కి ఈ శాఖ అప్పచెప్పడం ద్వారా పౌర సరఫరా శాఖ ద్వారా ఏమేమి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇక మనం గుంటూరు జిల్లాకు వచ్చేటప్పటికి గుంటూరు జిల్లాలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అనగానే సత్యప్రసాద్ సీనియర్గా ఉన్నారు. ఆయనకి రెవెన్యూ శాఖ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇచ్చారు. బీసీ ఫస్ట్ టైం మంత్రిగా గెలిచినప్పటికీ ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇక అదే జిల్లాకు సంబంధించిన మంగళగిరి నుంచి లోకేష్ గెలిచారు. ఆయనకు కీలకమైన విద్యాశాఖను అప్పగించారు. విద్యాశాఖ కీలకంగా ఉండే శాఖ ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, ఈ శాఖలన్నింటినీ కలిపి ఆయనకు అప్పచెప్పారు. ఆయన ద్వారా ఈ శాఖలకు సంబంధించిన వ్యవహారాలను కూడా చక్కబెట్టాలని చంద్రబాబు నాయుడు భావించినట్టుగా తెలుస్తోంది. ఈ శాఖలకు కూర్పుకు సంబంధించి కూటమిలో ఉన్న 3 పార్టీల మధ్య చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు తోచిన శాఖలను తోచినట్టుగా తోచిన మంత్రులకి తోచిన పార్టీలకు ఇవ్వడం కాకుండా 3 పార్టీలు కూడా సమానమైన హోదా, సమానమైన గౌరవం పొందే విధంగా కూడా శాఖల పంపిణీ జరగాలనేది ఒక లైన్గా అనుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ లైన్ ప్రకారమే మనం చూసుకుంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బీజేపీ కూడా వైద్య ఆరోగ్య శాఖ, మెడికల్ అండ్ హెల్త్ తో పాటు వైద్య విద్యా శాఖను అప్పగించడం ద్వారా గౌరవించారు బీజేపీ అనే విధంగా కూడా ఈ కూర్పు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక పక్కన ఉన్న ప్రకాశం జిల్లాకి వెళ్తే ప్రకాశం జిల్లాలో మొదటిసారి మంత్రి అయిన 6వసారి ఎమ్మెల్యేగా గెలిచిన గౌటిపాటి రవికి విద్యుత్ శాఖ అప్పగించారు. ఆయన కీలకం కాబోతున్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాను, విద్యుత్ ఉత్పత్తిని ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే ఈ శాఖకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు.
రాష్ట్రంలో పెరుగుతున్న పరిశ్రమలకు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది కాబట్టి, అలాగే వ్యవసాయానికి కూడా విద్యుత్ నిరంతరాయంగా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ శాఖకు సంబంధించిన కీలకమైన వ్యవహారాలని కూడా గొట్టిపాటి రవి ఇక్కడి నుంచి చూసుకోబోతా ఉన్నారు. ఇంతకుముందు చెప్పుకున్నాం డోలా బాలవీరాంజనేయులు అదే జిల్లా కొండపి నుంచి గెలిచారు, ఆయనకి సాంఘిక సంక్షేమ శాఖ అప్పగించారు. పక్కన ఉన్న నెల్లూరుకి వెళ్తే ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ మోస్ట్ నాయకుడు, ఆయన ఎన్టీ రామారావు క్యాబినెట్లోనే ఆర్థిక శాఖ లాంటి కీలకమైన శాఖలు నిర్వహించారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత రోసయ్య, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో కూడా ఆయన పనిచేశాడు. కానీ ఆయనకి ఈసారి చిన్న దేవాదాయ శాఖ ఇచ్చారు. అది ఏ ప్రాతిపదికన ఆనం రామరెడ్డి లాంటి సీనియర్ మంత్రికి దేవాదాయ శాఖ ఇచ్చారనే అయితే చర్చ జరుగుతుంది. మొత్తం నెల్లూరు జిల్లాలో 2 మంత్రులు ఉంటే ఒకడు నారాయణ నెల్లూరు సిటీ నుంచి గెలిచారు, ఆయనకు పట్టణాభివృద్ధి శాఖ అప్పగించారు. ఆయన 2014-19 మధ్య కూడా ఎమ్మెల్సీగా ఉంటూ ఈ శాఖలు నిర్వహించాడు. ఆయన చేతుల మీదుగానే అమరావతి నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ అంతా జరిగింది. అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ అంతా కూడా జరిగింది. మళ్ళీ అమరావతినే ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దానికి సంబంధించిన పనులన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ వ్యవహారాలన్నింటి మీద అవగాహన ఉన్న నారాయణకే మళ్ళీ అదే శాఖను అప్పగించడం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొత్తగా మంత్రి అయ్యేవాళ్ళు వాటి మీద అవగాహన పెంచుకోవడం, వాటన్నిటి తెలుసుకోవడం కంటే కూడా మొత్తం భూసేకరణ దగ్గర నుంచి ఫ్లాటింగ్ వరకు, ల్యాండ్ అలాట్మెంట్ వరకు, అలాగే ఏ విభాగం ఎక్కడ ఉండాలి అనే దాని మీద పూర్తి పట్టు అవగాహన ఉన్న పొంగూరు నారాయణకే అదే శాఖను మళ్ళీ చంద్రబాబు నాయుడు కట్టబెట్టడం ద్వారా తన ప్రయారిటీలో టాప్ మోస్ట్ ప్రయారిటీ అయిన అమరావతి నిర్మాణానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం నారాయణకి తిరిగి అదే శాఖను అప్పచెప్పారు. చిత్తూరు జిల్లాకు క్యాబినెట్లో చోటు లేదని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. కేవలం చంద్రబాబు నాయుడు ఒక్కడే ఆ జిల్లా నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పక్కకి వెళ్తే కడప జిల్లా ఉంది. కడప జిల్లాలో మొదటిసారి రాయచోటు నుంచి గెలిచిన మడింపల్లి రాంప్రసాద్ రెడ్డికి క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు. ఆ అవకాశం కల్పించిన రాంప్రసాద్ రెడ్డికి ఫస్ట్ టైమే పెద్ద శాఖ అప్పచెప్పారు. రవాణా శాఖను ఆయనకు అప్పగించారు. రవాణా శాఖ పెద్ద శాఖ. రవాణా శాఖ ఆర్టీసీ నిర్వహణ చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్రం మొత్తం ఉన్న ప్రైవేటు వెహికల్స్ నిర్వహణ కూడా ఆయన చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆయనకు రవాణా శాఖ అప్పగించారు. అలాగే పక్కకి వెళ్తే అనంతపురం, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా సవిత ఫస్ట్ టైం గెలిచారు పెనుగొండ నుంచి. ఆమెకి బీసీ వెల్ఫేర్తో పాటు చేనేత జౌడి శాఖ కూడా అప్పగించారు. అలాగే పక్కనున్న కర్నూలు జిల్లాకి వెళ్తే టీజీ భరత్ కర్నూలు నుంచి మొదటిసారి ఆయన గెలిచారు. మొదటిసారి క్యాబినెట్లోకి వచ్చారు. మొదటిసారి మంత్రి అయ్యారు. ఆయనకి కీలకమైన పరిశ్రమల శాఖ అప్పగించారు. పరిశ్రమల శాఖ అంటే విదేశీ సంస్థలతోటి చర్చ జరపాల్సి ఉంటుంది, విదేశీ ప్రతినిధులతోటి చర్చ జరపాల్సి ఉంటుంది, ఆ పరిశ్రమలను ఇక్కడికి అన్ని రప్పించాల్సి ఉంటుంది, విదేశీ పర్యటనలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి శాఖకు సమర్థవంతమైన మంత్రి కావాలి. ఆ మంత్రి ఎవరైతే బాగుంటుందని సుదీర్ఘమైన చర్చలు చేసిన తర్వాత అది లోకేష్, భరత్, ఇంకొకరా అని చర్చ జరిగినప్పుడు వ్యాపార రంగంలో విశేషమైన అనుభవం ఉన్న టీజీ వెంకటేష్ కొడుకు టీజీ భరత్కు ఈ బాధ్యతలు అప్పగించడం ద్వారా వాటిని నెరవేర్చడానికి వీలుగా ఉంటుంది. పైగా ఆయన విద్యావేత్త, చదువుకున్నాడు కాబట్టి ఆయనకి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో టీజీ భరత్కు భారీ పరిశ్రమల శాఖను అప్పగించారు. ఇప్పుడు ఏపీలోకి చాలా పరిశ్రమలను వాళ్ళు ఆకట్టుకోవాల్సి ఉంటుంది. గత 5 ఏళ్లలో కూడా పారిశ్రామిక రంగం కుదేలైంది. ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయాయి, కొత్త పరిశ్రమలు రాలేదని ఒక ఆరోపణ టీడీపీ గతం నుంచి చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ బాధ్యతను భరత్ భుజాల మీద పెట్టారు. భరత్ ఎన్ని పరిశ్రమలను ఏ విధంగా రప్పిస్తారనేది ఆయన ప్రతిభా పాఠవాలను ఈ శాఖ మంత్రిగా నిర్వహణ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇదే జిల్లాకు సంబంధించిన బీసీ జనార్దన్ రెడ్డికి, బనగానపల్లి నుంచి గెలిచిన బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి లభించింది. ఆయనకు కీలకమైన రోడ్లు భవనాల శాఖ, అలాగే మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పన, అలాగే పెట్టుబడులు, వీటన్నిటికి సంబంధించిన శాఖను ఆయనకు అప్పచెప్పారు. ఆయన ప్రముఖ బిల్డర్గా ఉన్నారు. హైదరాబాద్లో ఆయనకి నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న సంస్థలు ఉన్నాయి కాబట్టి R&B శాఖను అప్పగించారు. రాష్ట్రంలో రోడ్లు మొత్తం గొల్లైపోయాయి, రోడ్లు మొత్తం గోతులు పడిపోయాయి, రోడ్ల నిర్వహణను వైసీపీ ప్రభుత్వం వదిలేసిందని ఒక ఆరోపణను టీడీపీ దాకా చేస్తూ వచ్చింది. ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి ఆ గొల్లైన గోతులు పడిన రోడ్లన్నింటినీ కూడా దారిలో పెట్టాల్సిన పరిస్థితి ఆయన ఉంది. మొత్తం ప్రథమంగా ఆయన చేయాల్సింది రోడ్ల నిర్మాణం మీద, రోడ్ల రిపేర్ల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి మొదటిసారిగా కేబినెట్లోకి వచ్చిన బీసీ జనార్దన్ రెడ్డికి ఆయనకి ఈ శాఖను అప్పచెప్పారు. అదే జిల్లా నంద్యాల నుంచి మరొకసారి, అంటే గతంలో మంత్రి పదవి నిలిచిన ఎండి ఫరూక్కు
మంత్రివర్గంలో స్థానం లభించింది. ఆయనకు మైనారిటీ వెల్ఫేర్తో పాటు న్యాయశాఖ కూడా అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు. ఇక కీలకమైన మరొక శాఖ ఆర్థిక శాఖ. నిధులు సమకూర్చుకోవడం, సమకూర్చిన నిధులను ప్రభుత్వం ప్రకటించిన పథకాలకు అన్నింటినీ కూడా సమానంగా పంచడం. ఇప్పటికే రాష్ట్రం 11 లక్షల అప్పుల్లో ఉంది. ఈ అప్పులకు ఏటా 65,000 కోట్ల రూపాయల వడ్డీలు కట్టాల్సి ఉంటుంది. ఇలా చేసిన అప్పులను తీర్చడం, అలాగే కొత్తగా అనుకున్న పథకాలన్నిటికీ కూడా అనుకున్నట్టుగా నిధులు సమకూర్చడం అనేది కత్తి మీద సాము లాంటి వ్యవహారం. ఈ వ్యవహారాన్ని, ఈ పెద్ద కర్తవ్యాన్ని పయ్యావుల కేసు భుజాల మీద పెట్టారు చంద్రబాబు నాయుడు. ఆయన సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 94 నుంచి ఎమ్మెల్యే గెలుస్తూ ఉన్నారు. అలాంటి సీనియర్ చేతులు ఈ ఆర్థిక శాఖను పెట్టడం ద్వారా తాను అనుకున్న కార్యక్రమాలన్నింటినీ కూడా అనుకున్నట్టు విధంగా నెరవేర్చాలి, చూడాలి. టీడీపీ పదే ఆరోపిస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి అప్పులు తేవడం జనానికి పంచడమే చేశాడు, కానీ ఆస్తులు అనేది పెంచలేదు. ఆస్తులు పెంచి సంపద సృష్టించి జనానికి ఇవ్వాలి, కానీ అలాంటి పరిస్థితి గత 5 ఏళ్లలో జరగలేదు. ఇప్పుడు మేము చేస్తామని చెప్తున్నారు. పయ్యావుల కేశవ్కు ఈ వ్యవహారాన్ని అంతా కూడా అప్పచెప్పారు. పయ్యావుల కేశవ్ ఏ స్థాయిలో వీటిని నిర్వహిస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంది. మొత్తంగా చూస్తే క్యాబినెట్ కూర్పు ఎలాగైతే ఆ పార్టీలో కొంతమంది సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ వాళ్ళందరూ కూడా సర్దుకున్నారు. అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు కూడా తనకు మంత్రి పదవి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ వీలు కాని పరిస్థితులు ఇవ్వలేకపోయానని చంద్రబాబు నాయుడు చెప్తే కూడా వాళ్ళు సర్దుకున్నారు. బుచ్చి చౌదరి కూడా ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను నాకు మంత్రి పదవి వస్తుందని, కానీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవ్వలేకపోయానని చంద్రబాబు నాయుడు చెప్తే నేను సంతృప్తి చెందానన్నారు. ఇలాంటి వ్యవహారాలు తప్ప మొత్తం క్యాబినెట్ మీద ఒక సంతృప్తికరమైన వాతావరణం అయితే కూటమిలో ఉంది. ఇప్పుడు కేటాయించిన ఈ పోర్ట్ఫోలియోలతో కూడా పార్టీలో 3 పార్టీల్లో అదే రకమైన స్పందన వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీల వారీగా చూసుకున్నా కానీ, కులాల వారీగా చూసుకున్నా, వర్గాల వారికి చూసుకున్నా, ప్రాంతాల వారిగా చూసుకున్నా ప్రాధాన్యత ఉన్న శాఖల్ని కేటాయించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కొత్తగా క్యాబినెట్లో చేరిన వాళ్ళ కెపాసిటీస్ను, వాళ్ళ శక్తి సామర్థ్యాలను ఏమాత్రం వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అనే దాన్ని బట్టి లెక్కేసుకున్న తర్వాత క్యాలిక్యులేషన్ వేసి చేసామంటే చేసామన్నట్టు కాకుండా ఎవరికి ఏ శాఖ ఇవ్వడం ద్వారా ఆ శాఖలకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని 1కి 4 సార్లు లెక్కలేసుకున్న తర్వాత ప్రమాణ స్వీకారం జరిగిన 3 రోజుల తర్వాత ఈ పోర్ట్ఫోలియోలను ఇచ్చారంటే పూర్తి కసరత్తే దీని మీద జరిగినట్టుగా మనం అనుకోవచ్చు. సంతోష్. చంద్రశేఖర్, మామూలుగా ఒక సీఎం తనతో పాటు ఒక కీలకమైన శాఖను పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు చంద్రబాబు కేవలం సాధారణ పరిపాలన, అలాగే శాంతి భద్రతలు మాత్రమే తనతో ఉంచుకొని మిగతా కీలకమైన శాఖలన్నింటినీ కూడా మంత్రులకు అప్పగించారు. ఎలా చూడాలంటారు దీన్ని? నిజంగా కొన్ని సందర్భాల్లో మాత్రమే కొంతమంది సీఎంలు అలా చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది సీఎంలు కూడా పని విభజన చేస్తారు. మంత్రులందరూ కూడా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి, సమర్థతను బట్టి శాఖలు ఇవ్వటం, ఆ శాఖలు ఇచ్చిన తర్వాత వాటిని రెగ్యులర్గా రివ్యూ చేయడం వాటి ప్రాధాన్యత క్రమంలో. చంద్రబాబు నాయుడుకి ఒక హ్యాబిట్ ఉంటుంది. ఆయన ఫస్ట్ టైము 95లో సీఎం అయినప్పటి దగ్గర నుంచి కూడా ఇప్పుడు 3 సార్లు చేశారు, ఇది 4వ సారి సీఎంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రతిసారిగా రెగ్యులర్గా ఆయన ప్రతి శాఖని రివ్యూ చేస్తారు. ఆ శాఖకు సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా ఆయన ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకోసమే ఆయన తక్కువ శాఖలు పెట్టుకున్నారు. శాంతి భద్రతలు ఆయన దగ్గర ఉంది. జీ అంటే సాధారణ పరిపాలన శాఖ, ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీ చేసే వ్యవహారము, వాళ్ళందరూ కూడా ఆయన పరిధిలోనే ఉంటారు. ఆయన శాఖలు ఆయన కిందనే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి సహజంగా ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడు సీఎం అయినా కూడా ఆయన దగ్గర పెద్ద శాఖలు ఏవి ఎప్పుడు పెట్టుకోలేదు. ఇప్పుడు తెలంగాణలో చూస్తే కొన్ని కీలకమైన శాఖలు, పట్టణాభివృద్ధి శాఖ లాంటివి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కొన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకున్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా 1-2 శాఖలు ఆయన దగ్గర పెట్టుకున్నారు. అంటే అవసరాన్ని బట్టి ఈ శాఖలు నా దగ్గర ఉంటే త్వరగా వాటిని సమీక్షించడానికి వీలుంటుంది, త్వరగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలుంటుంది అనుకున్నప్పుడు సీఎంలు కీలకమైన శాఖలన్నింటి కూడా ఆయన దగ్గర పెట్టుకుంటారు. అయితే ఈసారి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండటం, కూటమిలో ఉన్న అన్ని పార్టీలకు, అందరి మంత్రులకు కూడా సముచితమైన పోర్ట్ఫోలియో ఇవ్వాల్సి రావడంతో చంద్రబాబు నాయుడు తన దగ్గర తక్కువ శాఖలను పెట్టుకొని మిగతా శాఖలన్నింటినీ కూడా మంత్రులకు ఇవ్వడం ద్వారా వాళ్ళ నుంచి మేలైన ఫలితాలు రాబట్టాలనుకుంటున్నారు. సహజంగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు కొంచెం మంత్రులు ఎక్కువ మంది స్వతంత్రంగా వ్యవహరించేవాళ్ళు. వాళ్ళ శాఖలకు సంబంధించిన వాళ్ళు రివ్యూలు చేసేవాళ్ళు, కొన్ని నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. వాళ్ళ స్థాయిలో నిర్ణయాలు చేయలేని, నిర్ణయాలు కాని విషయాలను సీఎం దగ్గర తీసుకొచ్చి సమీక్షించి రివ్యూ చేసి వాటిని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండేది. అంటే కొంత స్వేచ్ఛ ఇచ్చినట్టుగానే మనం భావించవచ్చు. క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ కూడా కేవలం తోలుబొమ్మల్లా కాకుండా, ఆడబొమ్మల్లా కాకుండా మంత్రికి ఒక శాఖ ఉంటుంది, వెళ్ళి ఆయన సీట్లో కూర్చుంటారు, మిగతా పని అంతా వేరే వాళ్ళు చేస్తారనేది కాకుండా ఎవరికైతే ఏ శాఖ అప్పచెప్పారో వాళ్ళ శాఖను వాళ్ళ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా నిర్వర్తించడమే ఇక్కడ ప్రధానంగా మనకు ఉన్న అవకాశం కల్పిస్తుంది. కొత్త వాళ్ళకు ఒక పెద్ద శాఖలు ఇచ్చారు, వాళ్ళు కూడా ఒక అవకాశంగా తీసుకొని, ఛాలెంజింగ్గా తీసుకొని దీన్ని
అన్ని దీంట్లో వాళ్ళ శక్తి సామర్థ్యాలు నిరూపించుకుంటే మళ్ళీ వాళ్ళకి మరింత అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ క్యాబినెట్ చూస్తే ఆ విధంగా చంద్రబాబు నాయుడు లెక్కలు వేసుకొని అందరికీ అన్ని శాఖలను పనిచేసి కేవలం సాధారణ పరిపాలన శాఖను, శాంతి భద్రతల శాఖను మాత్రం తన దగ్గర ఉంచుకొని మిగతా వారన్నింటిని కూడా మంత్రులకి ఇచ్చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సంతోష్. చంద్రశేఖర్, అయితే సామాజిక సమీకరణాల పరంగా చూసుకుంటే క్యాబినెట్లో ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కూడా న్యాయం జరిగిందనుకోవచ్చా? 100% మనం ఇంతకుముందు చెప్పినట్టు 8 మందికి బీసీల మంత్రులు ఉన్నారు. 8 మందికి కూడా పెద్ద శాఖలు ఇచ్చారు. వ్యవసాయం ఉంది, వ్యవసాయ శాఖ ఇచ్చారు, మార్కెటింగ్ శాఖ ఇచ్చారు, అలాగే సహకార సంఘం పెద్దది రాష్ట్రం మొత్తం విస్తరించుంటుంది, అలాంటిది అచ్చెన్నాయుడికి వచ్చింది. అలాగే ఎక్సైజ్ కొల్లు రవీంద్రకు వచ్చింది, మైన్స్ ఆయనకే వచ్చింది, అలాగే కొలుసు పార్థసారథికి రాష్ట్రం అంతా ఉండే హౌసింగ్ వచ్చింది, హౌసింగ్ డిపార్ట్మెంట్ వచ్చింది. అలాగే వాసంశెట్టి సుభాష్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మంత్రి, ఆయనకి కార్మిక శాఖ ఇచ్చారు. సవిత బీసీ సంక్షేమ ఇచ్చారు, సేనా శాఖ ఇచ్చారు. అలాగే ఎస్సీల్లో 2 మంత్రులు ఉంటే ఒకళ్ళకి హోంశాఖ ఇచ్చారు, వంగలపూడి అనితకు. అంటే కులాలకి పదవులు ఇవ్వడంతో పాటు ఆ పదవులకి సంబంధించిన శాఖలు ఇవ్వడం ద్వారా కూడా వీటిని అంచనా వేస్తారు. ఏ కులానికి ఎంత ప్రయారిటీ ఇచ్చారో ఆ కులానికి ఇచ్చిన ప్రయారిటీ శాఖల్లో కనిపించిందా లేదన్నది. ఇప్పటికైతే ఈ పోర్ట్ఫోలియోల పరంగా చూస్తే ఏ కులానికి ఎన్ని పదవులు ఇచ్చారో ఆ కులాలకు సంబంధించిన వాళ్ళకు అదే స్థాయి హోదా ఉన్న శాఖలు ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. సంతోష్. వారి సమర్థతను బట్టి కూడా ఈ శాఖల కేటాయింపు జరిగిందనుకోవచ్చా చంద్రశేఖర్? అది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా టీజీ భరత్ వ్యాపార రంగంలో అనుభవం ఉంది. ఆయన ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఉన్నత చదివిన వ్యక్తి, కుర్రోడు, యువకుడు. కాబట్టి పరిశ్రమలు అనేవి ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యం. ఆ పరిశ్రమలు తీసుకురావడం అనేవి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యం. రాష్ట్రంలో 5 ఏళ్ల నుంచి ప్రభుత్వం పరిశ్రమలు వదిలేసింది, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయాయి, కొత్త పరిశ్రమలు రాలేదనేది ఒక ప్రధానమైన ఆరోపణ చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వీలైనన్ని పరిశ్రమలు తీయాల్సి ఉంటుంది. ఆ బాధ్యతను భరత్ మీద చంద్రబాబు పెట్టారు, ఆ బాధ్యతను పవన్ కళ్యాణ్ భరత్ మీద పెట్టారు. కాబట్టి అది అంటే అన్ని శాఖల్లో అందరికీ రోజువారీ పని ఉండదు. రవాణా శాఖ ఉంటుంది, రవాణా శాఖలో రోజువారీ పని ఉండదు. ఆర్టీసీ తన పని తను చేస్తుంది, తన బస్సులు తను నడుపుతుంటుంది. అలాగే ఈ రోడ్డు ట్యాక్స్ వసూలు చేసే బాధ్యత ఆర్టీఏ చూస్తుంటుంది. వీటిల్లో రవాణా శాఖ మంత్రికి రోజువారీ పనే ఉండదు, అయితే కేవలం పర్యవేక్షణ మాత్రమే చేయాల్సి ఉంటుంది. సంక్షేమ శాఖలు అంటే బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, వీటిల్లో రోజువారీ పని ఉంటుంది. వాటి పరిధిలో ఉండే హాస్టల్స్ కానీ, వాటి పరిధిలో ఉండే సంక్షేమ పథకాల అమలు కానీ, అలాగే పంచాయతీరాజ్, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, ఇవి ప్రతిరోజు కూడా ఏదో ఒక మూల నుంచి, ఏదో ఒక ప్రాంతం నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది, వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆ శాఖలను బట్టి ప్రయారిటీ, వాటికి రోజువారీ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మంత్రులకి శాఖలు ఇచ్చారు, వాళ్ళు వాటిని శక్తివంతంగా సమర్థవంతంగా పరిష్కరించి పరిపాలించగలిగితే వాళ్ళకి మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సంతోష్. రైట్, థాంక్యూ.